కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీ వ్యవహారం చిలికి గాలివానలా మారుతోంది. ఇసుక అక్రమ తరలింపుతో సాగు తాగునీటి ఎద్దడి ఎదురవుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతుండగా వారికి మద్దతుగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. గురువారం ఖాజీపూర్ ప్రధాన రహదారిపై గ్రామస్తులతో కలిసి ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఖాజీపూర్లో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలకు సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ప్రభుత్వం క్వారీకి అనుమతిని ఇవ్వడంతో పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వం మట్టి తరలింపునకు అనుమతులిస్తే కాంట్రాక్టర్లు మాత్రం ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని ఆరోపించారు. దీని వలన భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఫలితంగా ఖాజీపూర్తో పాటు ఎలగందుల, బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాలు ఎడారిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నార్లు ఎండిపోయి సాగునీరు అందక అల్లాడుతున్నారని పేర్కొన్నారు. క్వారీ వల్ల కలిగే ఇబ్బందులను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని ఆయన విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే ఆదాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. తన స్వంత వ్యవసాయం పొలం కూడా సాగునీరు అందక ఎండిపోతుందని చెప్పిన గంగుల గ్రామస్తుల కోసం ఎన్ని కేసులను ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. వెంటనే ఇసుక క్వారీని నిలిపివేసి అక్కడ ఉన్న లారీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కరీంనగర్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తానని ఆర్డీఓ వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఈ యొక్క ఎండలు ఎండాకాలం లెక్క ఎండలు కొడుతున్నాయి, వర్షాలు లేవు. రైతులు పంట కోసుకుందామంటే నీళ్ళు వస్తలేవు. ఇప్పటికే తుంకడం మేము ధర్నా చేసినాం. ఉండొక్క ఖాజీపూర్ బతుకుతుందిరా, ఖాజీపూర్కు మేనేటం నీళ్ళకెళ్ళి నీళ్లు తీసి వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిలో ఈరోజు ఖాజీపూర్ నోట కూడా మన్ను కొడుతుంది ప్రభుత్వం. ఆ ఇసుక కారి మొత్తం ఇసుక తీయడం వల్ల ఆ ఉన్న నీళ్లు మొత్తం కూడా బాయిలర్ నీళ్లు, బోరింగ్ నీళ్లు మొత్తం కూడా పోయి ఒక కాడ చేరిపోయినాయి. ఖాజీపూర్ గ్రామస్తులతో పాటు మండలంలో ఎలగందుల నీళ్ళు లేవు, ఇటు బద్దిపేల నీళ్ళు లేవు, బావుపేట నీళ్ళు లేవు, నాగులపల్లి నీళ్ళు లేవు. ఈ మొత్తం ఉసుక తీయడం వల్ల మొత్తం కూడా ఎడారిగా మారిపోయింది. అసలు వాస్తవంగా ఎందుకు తీయాలి ఇసుక? ఎందుకు తీయాలి ఇసుక? అగడు పడ్డట్టు రాత్రి గుట్టలో దాకా ఉసుక తీసేసారు. వాస్తవంగా ఈ కాంట్రాక్టర్ ఉసుక కాంట్రాక్టర్ కాదు. మానే డ్యాంలో మట్టి నిల్వ ఉన్నది కాబట్టి ఆ మట్టి పుడక తీసేందుకు కాంట్రాక్ట్. కానీ అలా లాస్ వస్తుందని చెప్తే ప్రభుత్వము నీ ఇష్టం దోసుకోపోవంటే అటు పోతాను, ఇటు పోయి మొత్తం ఉసుక తీయడం వలన రైతాంగం నోట్లో మన్ను కొడతారు. బాయిల నీళ్లు పోయినాయి, బోరింగ్లో నీళ్లు పోయినాయి. లాస్ట్కు పంటలు పోని తాగుతుంది కూడా నీళ్లు దొరకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ పోలీసు వాళ్ళు అనుకోవచ్చు దీనికి 36 తొగలు ఉన్నాయి, ఇటు లారీలు పోయినా ఎటు లారీలు అనుకుంటారు కావచ్చు. ఇది మొదలు. రేపు కరీంనగర్ నగరంలో ఇట్లనే ధర్నా ఎత్తాం. ఇప్పుడు 2 గ్రామాలు కావచ్చు. రేపు జిల్లా మొత్తం తీసుకొచ్చి కరీంనగర్లో కూర్చుంటాం. అప్పుడు ఎన్ని దారులు ఉంటాయి ఇది? అందుకే నేనేమంటారా, కలెక్టర్ గారు చెప్పిన పెట్టుకోకు, ప్రజలతో పెట్టుకోకు. మా ఉపాధి దెబ్బతీసులు గుట్టలు వేర్చడం వలన రేపు లారీలు మొదలైతే బతుకుతామా? ఉసుక మొత్తం పోతుంది, ఎడారి అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము విరమించుకోర్రి, ఉసుక మీద ఆదాయం పెంచుకోకుర్రి. ఆ ఉసుక యథావిధిగా ఎట్లా తీసిన అట్లా అల్లేవారు నా నీళ్లు కాపాడు. లేకపోతే అక్కడి నుంచి ఒక ట్రాక్టర్ తీయని ఆ ఉసుకను ఒక ట్రాక్టర్ కూడా రోడ్డు దగ్గర రానియకూడదు. చూసుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమం చేస్తాం మేము. ఈ ఉద్యమం కొత్త కాదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, చూడలేదా ఖాళీగా ఎన్నిసార్లు? మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఉసుక మీద లాభాలు పెట్టకు, ఉసుక తీయనీయకు. నేనేమంటాను, ఉసుక అనేది ఈ ఖాజీపూర్ కానీ దీనికి నేచర్ ఇచ్చిన గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, అది బహుమతి. అది అందులోకెళ్ళి ఒక ట్రాక్టరు ఉసుకే అస్తర్గారికి తీయనియవు, అందులోకెళ్ళి ఒక ట్రాక్టర్ ఇల్లు కట్టుకుందా తీయనియవు, అందులోకెళ్ళి ఒక ట్రాక్టరు ఇంద్రమ్మకి తీయవు. మొత్తం తీసుకోవచ్చు హైదరాబాద్ పోతే ఇక్కడ ప్రజలు ఎట్ట బతకాలి? అందులో
మా పొలం ఉంది, మా పొలం కూడా ఎండిపోయింది. ఆ బోరింగ్ అందుకంటే మా మోటార్ల మీద ఉసుక కప్పేసిండు. వాళ్ళకి ఎమ్మెల్యే చూడు, మంత్రి చూడు, మొత్తం దోసుకోవాలి, తినాలనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమం తర్వాత చల్లగున్నాం.